హలో ఎవ్రీవన్, నా పేరు రవికుమార్. నేను మీకు ఇప్పుడు జూమ్ క్లాసెస్, అదే అండి ఆన్లైన్ క్లాసెస్ ఎలా వినాలి. అన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. మరి ఆన్లైన్ క్లాసెస్కి మనం వినడానికి కావాల్సిందేంటి? ఏం లేదండి, ఒక స్మార్ట్ ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్, అందులో జూమ్ అప్లికేషన్. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి. సింపుల్గా ఆన్లైన్ క్లాసెస్ వినండి. ఇంట్లోనే కూర్చొని మీ క్లాసెస్ అనేది వినొచ్చు. ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అందరూ ఇంట్లో కూర్చున్నారు. స్కూల్ పిల్లలు స్కూల్కి హాలిడేస్ వచ్చాయి. సో వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అనేది జరుగుతున్నాయి. చాలామందికి ఆన్లైన్ క్లాసెస్ ఎలా వినాలో తెలియదు. జూమ్లో కనెక్ట్ చేస్తున్నారండి. ఆ జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ ఎలా వినాలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు మీ ప్లేస్టోర్లో జూమ్ అప్లికేషన్, జూమ్ క్లౌడ్ మీటింగ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఫస్ట్ మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత దాన్ని ఓపెన్ చేసినట్లయితే దాని ఇంటర్ఫేస్ అనేది మీరు ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు ఎలా యూజ్ చేయాలి, ఎలా అనేది చూసినట్లయితే పైన వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది. ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో మీటింగ్లో మనం అంటే ఆ క్లాసెస్ వినడానికి మీటింగ్ అండ్ జూమ్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు జూమ్ లింక్ అండ్ జూమ్ ఐడి అనేది 2 పంపిస్తారండి. జూమ్ లింక్ ద్వారానైనా వెళ్ళొచ్చు, మీరు జూమ్ ఐడి ద్వారానైనా వెళ్ళొచ్చు. లింక్ ద్వారా అయితే లింక్ డైరెక్ట్ టచ్ చేస్తే డైరెక్ట్గా మీరు క్లాసెస్ ఉన్న వీడియోస్లోకి, క్లాసెస్లోకి వెళ్ళిపోతారు. కాపీ పేస్ట్ ఐడి ద్వారా అయితేనేమో ఐడిని ఫస్ట్ మీరు కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ జూమ్ అప్లికేషన్ దాకా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అందులో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కండక్ట్ మీటింగ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు మీ పేరు అడుగుతుంది. మీ పేరు రాసేసి ఓకే అని నొక్కేస్తే మీరు ఇలా పైన చూపించిన విధంగా మీరు ఆ మీటింగ్లోకి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. హోస్ట్, మీకు ఎవరైతే క్లాస్ కండక్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు చెప్పేది మీరు మీ యొక్క హెడ్ ఫోన్స్ కానీ డైరెక్ట్ ఫోన్ స్పీకర్ ద్వారా మీరు వినొచ్చు. మీరు లాస్ట్కి చివరగా వాళ్ళు మొత్తం చెప్పిన తర్వాత క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు మీరు మీ చాట్ బాక్స్ ఓపెన్ చేసేసి మీరు చాట్లో క్వశ్చన్ టైప్ చేయొచ్చు. లేదా హ్యాండ్ రైజ్ చేస్తే దానిలో చాట్ బాక్స్లో హ్యాండ్ రైజ్ అని ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేస్తే మీ యొక్క వీడియో, మీ యొక్క క్లాస్ అనేది వాళ్ళు, మీ యొక్క క్వశ్చన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేసి మీకు చాయిస్ ఇస్తారు వీడియోలో మాట్లాడడానికి. అప్పుడు మీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే ఉండి